నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 8 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో హెల్త్, దివ్యాంగుల విభాగాల్లోని పెన్షన్ల తనిఖీ చేపట్టిన అధికారులు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లి జీవో 77ను రద్దు చేయాలని, తల్లికి వందనం ఈ సంవత్సరం నుంచి అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చదువు పూర్తయిన సర్టిఫికేట్లు చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతుందని, తల్లికి వందనం పెండింగ్ లో ఉన్న 3,580 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు ఇచ్చిన హామీలు సమస్యలు పరిష్కరించని పక్షంలో ప్రత్యక్ష నిరసనలకు దిగుతామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. జీవో నెంబర్ 77 వెంటనే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల గురించి పరిష్కరించాలని చెప్పి అనేక రకాలుగా అనేక రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చాలాసార్లు చేశాం. ఇప్పటికీ స్పందన లేకపోవడం చాలా బాధాకరం. విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం స్పందించకపోవటం కనుక ఏమాంతర్యం ఉందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అధికారంలోకి రాకముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర పేరుతో విద్యార్థుల మధ్య తిరుగుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని, అదేవిధంగా జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఆ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం. విద్యార్థులకు ఉపయోగపడే పథకాన్ని ఏది అమలు చేయకుండా కేవలం వాళ్ళకి మైలేజ్ వచ్చే కార్యక్రమాలనే చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు 3,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా పీజీ చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలి. ఆనాడు యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన మాట, విద్యార్థులకు ఇచ్చిన మాట, మేము తక్షణమే రాగానే 100 రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్లు, అదేవిధంగా జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామన్నారు. కానీ ఈరోజు 8 నెలలు గడుస్తుంది మీరు అధికారంలోకి వచ్చి. ఇంతవరకు ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారు కానీ మీకు వెంటనే విడుదల చేస్తామని ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారు కానీ ఎక్కడా విద్యార్థులకు న్యాయం చేసిన పక్షాన లేదు. తక్షణమే మీరు ఈ పథకాలన్నీ అమలు చేయకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలకు కానీ నిరసనలకు కానీ చూపిస్తాం. ఈరోజు తెనాల్లో మన శివాజీ చౌక్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ దాకా పెద్ద ఎత్తున ర్యాలీ, ఒక 200 మంది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. పట్టణ బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద గల రైతు బజార్ను ఎల్ఐసి కార్యాలయం రోడ్డులోనికి తరలించనున్నారు. 15 లక్షల వ్యయంతో 18 షాపులు, ఒక ఆఫీస్ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి సోమవారం చైర్పర్సన్ భూమి పూజ నిర్వహించారు. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య మరియు రోడ్డు విస్తరణ పనులను ప్రజల సౌకర్యార్థం రైతు బజార్ను అక్కడి నుండి తరలించడం జరుగుతుందని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బోస్ రోడ్డు అయిన ఇక్కడ చిట్టాంజలి స్వామి గుడి దగ్గర ఎల్ఐసి ఆఫీస్ ఎదురు ఈ రోడ్ని రైతు బజార్ లాగా ప్రజలకు అందించాలని 8 షాపులు ఒక ఆఫీస్ రూమ్ లాగా ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందించాలని, అలానే ఎప్పుడు రద్దీగా ఉండిద్ది చిట్టాంజలి స్వామి గుడి దగ్గర రోడ్డు మీద దాకా ఈ బైకులు పెట్టి ఇలా పెడతానా, బస్సులు కానీ వ్యాన్లు, స్కూల్ వ్యాన్లు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ ఇలా ఎన్నో సమస్యలు చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ రైతు బజార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ ట్రాఫిక్ సమస్య అన్ని రోడ్స్ కాడ ఇబ్బందిగా నుండి దానివల్ల అక్కడ దానిలో భాగంగానే ఎక్కడైతే మా పరిధిలో ఉన్న చోట చూసి సర్వేని పంపించి మా మున్సిపల్ స్థలం ఎక్కడ దాకా ఉందో దాన్ని చూపించి అది ఇంకా రోడ్లు పెంచడానికి స్థిరంగా ఎక్కడైతే ఉందో రత్న ట్యాక్స్ కానీ అక్కడ కానివ్వండి, మళ్ళీ బోస్ రోడ్ అయితే కానివ్వండి, అలానే శివాలయం రోడ్డు దగ్గర కూడా 2 అడుగులున్నా కూడా వదలకుండా ప్రజలకి ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా చేయాలనేది మా కోరిక. కూడా మన పట్టణం యొక్క జనాభా ఒక 20 సంవత్సరాల కిందట గమనిస్తే కనుక చాలా తక్కువగా ఉంది. అయితే ఈ 25 ఏళ్లలో టౌను బాగా డెవలప్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజున గమనిస్తే కనుక ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఈ టౌన్లో ప్రధానమైనటువంటి రోడ్డు బోస్ రోడ్డు. ఈ బోస్ రోడ్డును జరుగుతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా రాబోయేటువంటి సంవత్సరాల యొక్క ట్రాఫిక్ కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు, అలాగే చైర్పర్సన్ గారు, వార్డు మెంబర్స్ అందరూ కూడా ఆ రోడ్డును ఇంప్రూవ్ చేయాలి, వైడెన్ చేయాలి, ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉంచాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి శాంక్షన్ ఇచ్చారు. అందులో భాగంగానే బోస్ రోడ్డును వైడెనింగ్ సుందరంగా తెచ్చినటువంటి ఆ కార్యక్రమాలు అవుతున్నాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 8 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. రెవెన్యూకి సంబంధించి 3, అగ్రికల్చర్ 1, పురపాలక సంఘం పరిధి 1, పోలీస్ శాఖ 1, పంచాయతీరాజ్ 2 మొత్తం 8 అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడించారు. ఈరోజు మనకి 8 గ్రీవెన్సెస్ వచ్చాయి. దీంట్లో 3 గ్రీవెన్సెస్ రెవెన్యూస్కి సంబంధించినవి, రెవెన్యూ అండ్ సర్వే. 1 గ్రీవెన్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, 1 మున్సిపాలిటీకి సంబంధించింది, 1 పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ సప్లై, రూరల్ వాటర్ సప్లై వాళ్ళకి, ఇంకొకటి డ్రైనేజ్. సో ఆ 2 కూడా పంచాయత్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఈ అన్ని 8 గ్రీవెన్సెస్ కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఎండార్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఎస్ఎల్ఏ పీరియడ్లో గ్రీవెన్సెస్ని సాల్వ్ చేయడం కానీ, లేకపోతే ఎందుకు సాల్వ్ చేయలేరో, ఫర్దర్గా ఏం కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి, హైయర్ అథారిటీస్ నుంచి ఏమైనా పర్మిషన్స్ కావాలంటే వాటిని ఆ ఫైల్ ఇనిషియేషన్ కూడా సబ్మిట్ చేయమని చెప్పామండి. ఈ ప్రకారంగా ఎవ్రీ వీక్ మండే మనము గ్రీవెన్సెస్ తీసుకుని అవి ప్రజలకి ఎటువంటి సొల్యూషన్స్ తేగలమో అవి తేవడానికి ట్రై చేస్తున్నాం. హెల్త్ దివ్యాంగుల విభాగాల్లోని పింఛన్ల తనిఖీ సోమవారం తెనాలి పట్టణంలో నిర్వహించారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మరియు వైద్య బృందాలు మంచానికే పరిమితమైన వారి ఇళ్ల వద్దకే వెళ్లి పరీక్షించారు. తప్పుడు సదరం ధృవపత్రాలతో చాలా మంది పింఛన్లు పొందుతున్నారని, వీటిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మంచానికే పరిమితమై పింఛన్లు పొందుతున్న వారు తెనాలి పట్టణంలో 29 మంది ఉన్నారని, వారందరినీ తనిఖీ చేయడం జరుగుతుందని కమిషనర్ బండి శేషన్న వివరించారు. దివ్యాంగుల విభాగంలో నెలకు 6,000 చొప్పున పింఛన్ పొందుతున్న వారిని దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షిస్తారని ఆయన తెలిపారు. అది పట్టుకోవాలి, ఇది పట్టుకుంటుంది. ఇదిగో ఇక్కడ చిన్న మీద దెబ్బ
పిల్లలండి పాప బాబు అత్తగారు అయిపోయి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెల్త్ రిలేటెడ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీవెరిఫికేషన్ కోసం డాక్టర్ల బృందం జిల్లా కలెక్టరేట్ నుంచి డిఎంఎస్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి వచ్చింది. మన పట్టణంలో అలాంటి హెల్త్ రిలేటెడ్ 29 పెన్షనర్స్ ఉన్నారు. వారందరినీ కూడా ఈ యొక్క డాక్టర్ల బృందం మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసి గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవనే విషయాన్ని గమనిస్తున్నారు. ఈ విషయాన్ని గౌరవ వార్డు మెంబర్స్కి అలాగే ఇతరత్ర వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇదంతా కూడా మళ్ళీ ఒక క్రమ పద్ధతిలో అవుతూ ఉంది. అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఈరోజే ఇవన్నీ 29 కూడా కంప్లీట్ చేసేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలనేసి ఆదేశాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా మనం చేయబోతున్నాం. ఇప్పటికే ఇద్దరిని వీళ్ళు డాక్టర్స్ వచ్చి రీవెరిఫికేషన్ చేశారు. వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఏంటి ఆ సంగతులన్నీ కూడా లేటని తెలుస్తాయి మనకు. ఈ నెల 13వ తేదీ సోమవారం అభ్యుదయ రచయితల సంఘం కళాతోరణం ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో విశ్వవిఖ్యాత మట్టి మనిషి నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ తెలిపారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. సుప్రసిద్ధ రచయిత్రి తెనాలి సమీపాన గల చేబ్రోలుకు చెందిన డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి 1970లో మట్టి మనిషిని నవలను రచించగా 1972లో తొలిసారిగా ముద్రించారు. ఈ నాటికను తెనాలిలో 13వ తేదీ సాయంత్రం ఖచ్చితంగా 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఒక సినిమా చూడలేకపోయినా ఏదో ఒక సందర్భంగా ఎక్కడో ఒక చోట చూడవచ్చు. కానీ ఇటువంటి అద్భుతమైన అరుదైన ప్రదర్శనలు గ్రామీణ ప్రాంత రైతులు సైతం వచ్చి ఖచ్చితంగా తిలకించాలని శివప్రసాద్ కోరారు. ఈరోజు ఒక విశిష్ట నవల నాటకీకరణని 50 మంది కళాకారులతో దృశ్యరూపకంగా తెనాలి ప్రజలందరికీ చూపించాలి అనే ఆకాంక్షతో ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 1970 ప్రాంతంలో వాసిరెడ్డి సీతాదేవి గారు రాసినటువంటి మట్టి మనిషి నవల దీనికి ఆదరణ. ఇప్పటికీ 1970లో వచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ నవల తెలుగులో వచ్చినటువంటి అత్యుత్తమ నవలలో ఒకటిగా మిగిలిపోయింది. మేము హైదరాబాద్ మిత్ర క్రియేషన్స్ తరఫున ఎంతోమంది కళాకారులని సమీకరించి టోటల్గా 50 మందితో ఈ నాటకాన్ని తయారు చేయడం జరిగింది. తెనాలి ప్రాంతం పట్టణ పరిసరాల్లో ఉండే గ్రామీణులందరూ రైతు జీవితానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ జీవితాల్లో వాళ్ళ ఒడిదుడుకుల్ని వాళ్ళ పట్ల సానుభూతితో అందరూ చూడాలి అని చెప్పి మేము ప్రత్యేకంగా ఈ నాటక 12వ తారీఖున గుంటూరులో ఏర్పాటు చేశాం. మరుసటి రోజు 13 సాయంత్రం తెనాలిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ మట్టి మనిషి నవలను వల్లూరు శివప్రసాద్ ఎంతో వ్యయ ప్రయాసలతో నాటకంగా రచించారని, ఎస్ఎం భాషా దర్శకత్వంలో 50 మంది నటీనటులు సాంకేతిక నిపుణుల బృందంతో హైదరాబాద్కు చెందిన మిత్రా క్రియేషన్స్ వారు తెనాలిలో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ఎం జిల్లా ఉపాధ్యక్షులు కనపతి బెనహర్, పెన్షనర్స్ అసోసియేషన్ కోశాధికారి బి హృదయరాజు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు బొల్లిముంత కృష్ణ, కొండమూది రమేష్, అయినాల మల్లేశ్వరరావు, పోపూరి రామ్మోహన్ రావు, వెనిగల నారాయణ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మట్టి మనిషిన నవల భారతీయ సాహిత్య చరిత్రలో ఒక మాన్యుమెంట్ నవల. అది భారతదేశంలోనే ఒక చారిత్రక నవలగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు అనేక పద్దెనిమిది భాషల్లో దాన్ని నిర్వహించడం జరిగింది. నాటకీకరణ చేయడం అనేది చాలా కష్టం. దాన్ని వల్లూరు శివప్రసాద్ గారు ఆయనకున్నటువంటి అపర అనుభవంతో దాన్ని ఎంతో కష్టపడి దాన్ని నాటకంగా దాన్ని మలిచారు. రెండో విషయం ఏంటంటే ఈ నాటకాన్ని డైరెక్షన్ చేయడం కూడా చాలా కష్టం. అది మరి దాదాపు 60-70 మంది నటీనటులు, సాంఘిక నిపుణులు, సంగీతం, మ్యూజిక్ అనేక 100 మంది దాకా దీంట్లో కష్టపడుతూ ఉన్నారు. మరి దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావడం జరిగింది.
సైడ్ డ్రైన్లపై ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా సోమవారం పట్టణ 15వ వార్డులో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సైడ్ డ్రైన్లపై అక్రమ నిర్మాణాలను గుర్తించిన ఆమె వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సైడ్ డ్రైన్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలె నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనం 15వ వార్డు గుంటూరు కోటేశ్వరరావు గారు మన 4 రోజుల కింద అడిగారు. డ్రైన్స్ సరిగ్గా లేవండి అది అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 15వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఈ డ్రైన్స్ ఈ కాలువల మీదే ఎక్కువగా బండలు కానివ్వండి స్లాబ్లాగా పరిచేస్తానా వాటి మూలాన మా వర్కర్స్ కూడా తీయలేరు, తీస్తుంటేనేమో పోట్లాడుతున్నారని చెప్తున్నారు. అందువల్ల నేను దగ్గర ఉండి అవి తీపిచ్చి బండలు అవి తీపిచ్చి సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. ఎక్కడైనా సరే ఈ మీ ప్రజలందరూ చెప్పేది ఏంటంటే తీసే విధంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ స్లాపుల్లాగా పోయటానా వాళ్ళకి తీయటానికి ఇబ్బందిగా ఉంది. అలానే మీ అందరికీ గమనించేది మీరు ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా మీ ప్రదేశాలు ఉంచుకుంటారో అంత ఆరోగ్యం కూడా మెరుగుపడిద్దని చెప్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం.